చివరికి నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? అయ్యా అయ్యా మా భిక్షం కోసం బ్యాగ్ ఓపెన్ చేస్తే 10 రూపాయలే ఉన్నాయి. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మా కూడా తిని నాకు చాలా మనసు రాలేదు రోజులయ్యమ్మా. తెలుసా? అమ్మా అయ్యా తినలేదు. తిని చాలా ఆకలి తల్లి రోజులైందయ్యా. అంటున్నా అమ్మా నా అమ్మా మనసు కరగలేదు. అయ్యా అదే 10 రూపాయలు మీ నాన్న దగ్గర ఉండుంటే ఆ ఫ్రెండ్‌ని 100 రూపాయలు అడిగేవాడా? సరేలే, ఈ కాగితాల్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేసేయ్. ఇంకా లేవదేంటి? మే లే లే మే, ఏంటి మా రెడీ అవ్వు, గేమ్ ఆడదాం. ఏం గేమ్ మా అదే మే, సీక్రెట్ గేమ్. సీక్రెట్ గేమ్? రాత్రి పేపర్ తెచ్చినావే. ఓ ట్రెజర్ హంటింగ్ గేమా? అదే లే. రాత్రి బాండ్ కావాలన్నావు. హోల్సేల్ అంగిట్లో తెచ్చుంటే ఇంకా రేటు తగ్గేది. ఇప్పుడు పోయిన డబ్బులు వసూలు చేయాలిగా. 150 రూపాయలకు 150 డబ్బులు కాదా? 19 లక్షలు ఇచ్చేవాడు 100 రూపాయలు ఇవ్వలేడా? పోదాంపా, గెలుచుకొనొద్దాంపా. నా తల్లి పా పదమ్మా సామి. వేయ్, నీ ఫ్రెండ్కి ఫోన్ చేయవే. ఎత్తుకుందో లేదో ఉండు చేస్తాను. ఎత్తిందమ్మా మే. నేను చెప్పిన చోటుకుంటారా ఆమె? నేను రాలేను, మీరు వెళ్ళండి మే. మా పిల్ల రాదంట మా. ఆ పిల్ల రాకపోతే పోతుంది, మనం పోదాం లేరా. రెడీ అవులే. రానన్నా వచ్చావేంటి? ఆత్రం అన్నారు కదా, అందుకే వచ్చేసిన. ఏంటి తమ్ముడు, నువ్వు కూడా ఇందుకే వచ్చావా? అవునక్క. 19 లక్షలు ఇస్తారంట, ఇదేమన్నా నమ్మేలా ఉందా? నాకు కూడా అదే డౌట్ అక్క, నిజమేనంటారా? చిట్టీలేసి ఒకటి ఎత్తితే ఎవరి పేరు వాళ్ళకి వస్తే ఇవ్వడం ఒక రకం, ఇదేంటిది డబ్బులు ఇస్తారంట, గేమ్ పెడతారంట. నిజమే అక్క, ఇదేమన్నా స్కామ్ అయి ఉంటుందా? ఏమో, అయిండొచ్చేమో. ఊరికే డబ్బు ఎందుకు పోగొట్టుకునేది. నేను వస్తానక్కో, బాయ్. డబ్బు పోదు. పోదు కానీ డబ్బులు ఎలా ఇస్తారు? మన దగ్గర డబ్బు తీసుకోకుండా వాళ్ళు మనకి బెనిఫిట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? లాజిక్కే. నన్నెవరు మోసం చేయలేరక్కో, వస్తా మరి, బాయ్. టైం 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 Fingers టైం వచ్చినాడు. టైం టైం. ఏంటి మమ్మీ అన్న లాజిక్ అని చెప్పాడుగా? లాజిక్కే, కానీ డబ్బులు మనకి ఎలా వస్తుందో తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? తెలిసినోన్ని అడగాలి. అప్పుడు సూపర్ మార్కెట్ అని అడగాలి. నేను వచ్చింది అందుకే. వాడు గాని మోసం చేసినట్టు తెలిసిందో వాడిని తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చేస్తా. అవును మేడం. ఎవరి ఈ బక్క ప్రాణి? ముందుకొచ్చి కూర్చోండి.
చెప్పండి మేడం, మీరు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? సీక్రెట్ గేమ్ ఆడడానికి వచ్చాం. ఓ, ఈరోజు మీకు డేట్ ఇచ్చారా? అంటే ఎప్పుడు రావాలో డేట్ వేసి ఇస్తారా? అవును మేడం. మీ పేరు చెప్తారా? పద్మ. 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 మేడం మీకు 4 వారాలకు డేట్ ఇచ్చారు మేడం. అంటే ఇప్పుడు పెట్టరా గేమ్? లేదు మేడం, టీమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ లోపల మీకు ఇచ్చిన 30 ఆ కూపన్స్ ను రీడీమ్ చేసుకునేలా చూడండి. 30 కాదు 300 కూపన్లైనా చేస్తా నేను. 19 లక్షలు వస్తుందా? రాదు సార్. మేడం మేడం ఇప్పుడు అర్థమైందా రాదని? ముందుగా చెప్పుండొచ్చు కదా సార్. నేను చెప్పేలోగా ఆత్రంగా కొట్టేశారు. ఆపు, ఈ మ్యాటర్ ఇంతటితో ఆపితే మంచిది. సారీ. గుడ్ బాయ్. మీకు సీక్రెట్ ట్రెజర్ గేమ్ గురించి చెప్తాను. ఇక్కడ 6 రౌండ్ ఉంటాయి. 6 మంది టీంతో కలిసి ఆడాలి. గేమ్స్ ఉంటాయి: జీకే, క్యారమ్, నైట్ మ్యాప్, హౌస్ షిఫ్ట్, ఫింగర్ వాక్, డిక్టేషన్. అంటే సరే రండి, మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పద. రండి మేడం. ఫస్ట్ గేమ్ క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్లో రెడ్కి ఫాలో కొట్టాలి. కాయిన్స్ ఎక్కడైనా పెట్టి కొట్టచ్చు. ఏంటి ఎక్కడైనా పెట్టుకోవచ్చా? సెకండ్ షిఫ్ట్ హౌస్. ఒక సైడ్ ఉన్న కాయిన్ ఇంకో సైడ్ కి షిఫ్ట్ చేయాలి. మామూలుగా ఒక కాయిన్ ఒక బాక్స్ మూవ్ అవుతుంది. సపోర్ట్ ఉంటే జంప్ చేసి ఒకేసారి అటువైపు లాస్ట్ కూడా వెళ్తుంది. దీనికి ఉన్న గుణం అంటే ఇది ఎల్ షేప్ వెళ్తుంది. 3 స్టెప్లు అనమాట. ఇక్కడ ఉంది కదా 1 2 3. ఇక్కడ వెళ్ళినప్పుడు మీరు కాయిన్ తీసుకుని ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 స్టెప్స్ 1 2 3. నైట్ అంటే గుర్రం కాయిన్ తీసుకోండి, ఎల్ షేప్ లో ఆడండి. అలా ఆడి అన్ని గడులు ఫిల్ చేయాలి. 12 గడులు మిగిలినా మీరు విన్ అయినట్టు. ఇది ఫింగర్ వాక్. కాళ్ళు సమానంగా పెట్టి ఫింగర్ తోనే నడవాలి. కాళ్ళు ముందుకి వెనక్కి జరపకుండా నడవాలి. ఇలాగే ఆడాలి. మేడం ఇది లాస్ట్ రౌండ్. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇందులో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 5 చెప్పాలి. చెప్పకపోతే అవుటా? ఎస్, అవుట్. అప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ కూడా తెలిసింది అడుగు, నాకు బాగా తెలుసు. అలా ఏమీ లేదు మేడం, ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. అది మేము చెప్తాంలే, ఈజీయో కాదు. 19 లక్షలు విన్ అవుతారనే కాన్ఫిడెంట్ ఉందా? నాకు నమ్మకం ఉంది, కానీ మీరిస్తారనే నమ్మకం లేదు. నాకు అదే డౌట్ ఆంటీ. మీరు విన్ అయితే మేము పక్కా ఇస్తాం మేడం. 19 లక్షలు ఎట్టికిచ్చేస్తారా మీ సూపర్ మార్కెట్ లో? ఎవరికి చెవులో పూలు పెడదామని? అమ్మా, సూపర్ మార్కెట్ కి వచ్చిన ఆదాయాన్ని 4 భాగాలు చేసి 1 భాగం మాత్రమే గేమ్ ఆడడానికి ఇస్తున్నాం. దీనివల్ల సూపర్ మార్కెట్ మాకు ఆదాయం, పార్టిసిపేట్ చేసిన మీకు ఆదాయం. ఓకే, ఎవరు నష్టపోకపోతే ఓకే. మేడం దీనిని లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా రండి. ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తాను. దీంతో 2 సోపులు తీసుకోండి. ఫస్ట్ వెళ్ళి ఈ షాప్ లో తీసుకురండి. ఒకటి సంతూర్ సోప్ ఇవ్వండి. ఆ షాప్ లో ఒకటి తేండి. ఇదిగోండి. ఎందుకు తెమ్మన్నారు? చెప్తాను మేడం. మేడం ఈ షాప్ లో కొన్నమన్న వస్తువుని వేరే షాప్ లో కొనమన్నాను. మీరు కొన్నారా? కొన్నా. కొన్నాం. దానివల్ల మీరు ఏదైనా నష్టపోయారా? లేదు. మీరేమైనా మోసపోయారా? లేదు. ఇక్కడ కాదు, వేరే షాప్ లో వెళ్ళి కొనమని చెప్పాను. నేనేమైనా మిమ్మల్ని మోసం చేశానా? మీరేమైనా మోసపోయారా? లేదు. మేడం ఒక షాప్ లో ప్రోడక్ట్ లేకపోతే వేరే షాప్ లో కొంటాం. కన్వెంట్ బట్టి ఎక్కడో ఒక చోట కొంటాం కదా. అలాగే కదా కొనమని చెప్తున్నాను. దానివల్లే కదా మీరు గేమ్ ఆడుతున్నారు. మీరేమైనా డబ్బులు కట్టారా?
ఫ్రీనే కదా, పోదాం పదండి. ఇంకొక డౌట్, మీరు అడిగిన ఈ క్వశ్చన్సే ఫైనలా, ఒక్కొక్కరికి ఏమన్నా మారిపోతాయా? అందరికీ రోడ్డు భద్రతల గురించి, చట్టాల గురించి ప్రశ్నలు ఉంటాయి. ఇంతలా చిన్నపిల్లలు ఆడే గేమ్ లా ఉన్నాయి కదా, ఇందులో తప్పులు చేస్తే అప్పుడేమైనా ఎలిమినేట్ అయిపోతామా? మీరు ఎలిమినేట్ అవ్వకూడదనే కదా కూపన్స్ ఇచ్చాం. రీడీమ్ చేసుకోండి, ఎలిమినేట్ అవ్వకుండా ఆడండి. నష్టం లేదు, కష్టం లేదు, కరెక్ట్ గా ఆడితే విన్ అవ్వచ్చు, అంతేనా? ఎస్ మేడం. స్టార్ట్ లో రేపు నేను జాబ్ కొడతాను సార్. $4,300 అయింది. $3,000 ఉన్నాయన్న, మిగతా బ్యాలెన్స్ వచ్చే మంత్ శాలరీ పడితే ఇచ్చేదా? నెక్స్ట్ మంత్ శాలరీ పడితే ఇస్తావా? అవునా? ఈరోజు డేట్ ఎంత? ఈ 8 శాలరీ వచ్చే డేటు 4వ తేదీ. అప్పుడు శాలరీ వచ్చి 3 రోజులే కదా అయింది. అది ఈఎంఐ కట్టే మిగిలింది 3,000 అన్న. ఇప్పుడు తినే వాటికే నువ్వు అప్పు పెడితే ఈ నెలంతా ఖర్చులకి ఏం చేస్తావు? అది ఫ్రెండ్స్ ఉన్నారు కదన్న, ఎవరినో ఒకరిని అప్పు అడగడం, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. సరే పో. థ్యాంక్స్ అన్న, ఫోన్పే చేశానన్నా. ఏం బా వదిలితే కొట్టేసేలాగా ఉండవే? నిజంగానే కొడతానా వాడిని? ఏమంత కసి? అవునా? హలో, చెప్పు మచ్చా. మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదురా, అర్జెంటుగా ఒక 10,000 కావాలి. 10,000? ఉమ్, 10,000 అంటే కష్టం కదరా. మరి ఎంత ఉన్నాయి మచ్చా? ఒక 4,000 ఉన్నాయిరా. మచ్చా 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 ట్రై చేయరా రే, ప్లీజ్ రా. ఒరే, నాకు వచ్చే శాలరీనే అంతంత మాత్రం, నన్ను నమ్మి ఎవర్రా ఇస్తారు? మచ్చా అన్ని దిగుల్లో ట్రై చేసి అయిపోయిందిరా, ఇంక నువ్వేరా దిక్కు, ప్లీజ్ రా. సరేరా, చూస్తాను, లోన్ యాప్లో చూస్తా. మచ్చా మొత్తం 10,000 అంతా 5 monthsలో కట్టేయాలంట. మంత్లీ 2,000 కట్టాలంట. 10,000 ఒకేసారి కట్టడం కష్టమే కానీ 2,000 అయితే కట్టడం ఈజీనే మచ్చా, తీసుకోరా. హలో హలో, ఏ మచ్చా? హలో. సరేరా, ఫోన్పే చేస్తా, పంపిస్తున్నా. థ్యాంక్స్ రా. ప్రతి నెల డబ్బులు కడుక్కోవడమే. రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, వచ్చే మంత్ ఇస్తా, సాలరీ పటాకి ఇస్తా, ఇట్లే అంటాడే కానీ డబ్బులు మాత్రమే ఇవ్వడం లేదన్న. మరేం చేస్తాం? ఇంటికి పోయి కాలర్ పట్టుకుంటే నలుగురు చూస్తారని ఖచ్చితంగా ఇస్తాడు. ఒరే, వాడు సరుకులకే 1,300 అప్పు పెట్టిపోయాడు రా.
కొంచెం టైం ఇయ్యి. లోన్ యాప్ టైం ఇస్తుందా? ఆ లోన్ మొత్తం నేనే కట్టానన్నా. ఎలా కట్టావు? అదే అన్న, ఆ యాప్లో తీసి ఈ యాప్లో కట్టడం, ఈ యాప్లో తీసి ఆ యాప్లో కట్టడం, ఇంతే అన్న. ఫ్రెండ్ అని ఇచ్చానన్న, వాడి పరిస్థితి నాకు తెలుసు, అందుకే 5 నెలలుగా అడగలేదన్నా. సరే, సిచ్యువేషన్ అర్థమైందిగా. నాకే కాదు నీకు కూడా అర్థం అవ్వాలన్నా. నాకేం అర్థం అవ్వాలి? లెక్క రాసుకుని సరుకులు అన్నా. ఇలా అప్పులో ఇస్తా పోతే నేను ఎట్లా బతికేది? చూడన్నా కొంచెం నా చూడన్నా. జీతం సరిపోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ఊహించిందే నిజమైంది. నా కస్టమర్స్ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఎన్నో రకాల క్యాలిక్యులేషన్స్ తర్వాత నా ఆదాయంలో కొంత భాగం ఫ్రీగా సరుకులు ఇవ్వచ్చు అని నాకు అనిపించింది. ₹100 నుంచి ₹2,000 వరకు క్యాష్ ఇవ్వడం లేదా సరుకులు ఇవ్వడం చేయగలిగాను. అక్కడితో నా ఆలోచన ఆగలేదు. ఒక గేమ్ షోని డిజైన్ చేశాను. 19,53,000 విన్ అయ్యే అవకాశాన్ని క్రియేట్ చేశాను. దీనివల్ల నా వ్యాపారం పెరుగుతుంది, ఆడిన వారి కష్టాలు తీరుతాయి.